ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఉదయం మార్నింగ్ లవర్స్ ద్వారా యేసు ప్రభు వారి యొక్క ప్రేమ గల మాటలు వినడానికి ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? దేవుని కృపలో ప్రతి కుటుంబం ఆత్మీయ ఆశీర్వాదాలతో, ఆత్మీయ క్షేమంతో ముందుకెళ్తున్నారని మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యం చేయకుము. నేను శ్రమల పాలై దీనుడనైతిని. శ్రమ వచ్చిందంట, ఆ శ్రమలో దీనుడయ్యాడంట. దేవుడంట ఆ దీనుడిని తలంచుకుంటున్నాడంట. తలంచుకుంటున్న పరిస్థితుల్లో ఈ దీనుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవ ఆలస్యం చేయగాకు. ఎందుకు ఆలస్యం చేయొద్దు అంటున్నాడు? శ్రమలో నుండి నన్ను తప్పించడానికి, శ్రమలో నుండి నన్ను విడిపించడానికి. శ్రమ అనేది ఈ భూమి మీద ప్రతి కుటుంబంలో, పరిచర్యలో ప్రతి మనిషికి ఏదో రకమైన శ్రమ మనుషులకు వస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏంది నన్ను శోధిస్తున్నాడు, నాకు శ్రమలు పెడుతున్నాడు, ఏంది శ్రమలు, నాకే ఈ శ్రమలేంది, వాళ్ళ నీళ్లను పోల్చుకొని నాకే ఎందుకని భయపడుతూ దిగులు పడుతూ ఉంటారు కొంతమంది. దేవుణ్ణి సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉంటారు. ప్రతి క్రైస్తవుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు ఏమంటున్నాడంటే, నేను శ్రమల పాలయ్యాను, దీనుడినయ్యాను. శ్రమ ఆయన దీనత్వంలోకి తీసుకొని వెళ్ళి, ఆ దీనత్వాన్ని చూసి దేవుడు అంట, అయ్యో నా బిడ్డ ఈ శ్రమలో దీనుడైపోయాడే, ప్రార్థన చేస్తున్నాడే, కాబట్టి ఈ బిడ్డని విడిపించాలని దేవుడు తలంచుకుంటున్నాడంట. ఈ మాట మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నువ్వు శ్రమలో దేవుని మీద సనుక్కోకుండా, గొనుక్కోకుండా, ఏ సహాయం నాకు అందట్లేదని నువ్వు దేవుణ్ణి సనక్కుండా నువ్వు దీనుడువై, అంటే ఈ శ్రమ నా ఆశీర్వాదానికే, ఈ శ్రమ దేవుని కార్యం చూడటానికే, ఈ శ్రమ దేవుని మహిమ కొరకే అని నీవు దీనుడువై తగ్గించుకొని లోబడి విధేయత చూపి ప్రార్థన చేయగలిగితే దేవుడు అంట నిన్ను తలంచుకుంటాడంట. దేవుడు నిన్ను గుర్తు చేసుకుంటాడు, మనసులో తలంచుకుంటాడు. ఇదిగో నా కుమార్తె, నా బిడ్డ ప్రార్థన చేస్తుంది, బహుశ్రమ పడుతుంది, ఓర్చుకుంది, సహించుకుంటుంది, ఈ శ్రమలో ఇంత దీనత్వం చూపుతుంది, ఇంత దీనుడైపోయాడే భక్తుడైన దావీదు అని దేవుడు తలంచుకుంటున్నాడు. అందుకని వెంటనే దావీదు ఏమన్నాడంటే, నాకు సహాయం చేయడానికి ఆలస్యం చేయగాకు, ఎందుకంటే నాకు సహాయము, నా రక్షణ నువ్వే, ఆలస్యం చేయగాకు, త్వరగా రా అని పిలుస్తూ ఉన్నాడు. ఒక భక్తుడు తాను ట్రాన్స్పోర్టు డ్రైవర్లుగా చేస్తూ వాళ్ళు కమిటీ మీటింగ్లో చాలా దూరం ప్రయాణం చేయాల్సి వచ్చి ఒక 2 hours జర్నీలో ప్రయాణం చేసి ఆ మీటింగ్లో పాల్గొని రిటర్ను మరలా ఇంటికి బయలుదేరాడంట. సాయంత్రం అయిపోయిందంట. మరి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఏమైనా వాహనాలు వస్తాయని వాళ్ళ ఊరికి వెళ్ళేదానికి అక్కడ ఆగాడంట. అక్కడ ఆగి అక్కడి నుంచి మరలా మరి ప్రయాణం అయ్యి వెళ్ళేదానికి నిలబడితే ఒక వాహనం వచ్చింది. వచ్చి ఎక్కడికి వెళ్ళాలంటే పలానా ఊరు అంటే, నేను అంతవరకు నీ ఊరు దాకా నేను వెళ్ళలేను, పలానా ఊరు అంటే నీ ఊరికి ముందు ఊరు నేను వెళ్తాను అని చెప్పేసి అంటే, సరే నేను అక్కడి వరకు వస్తానని చెప్పేసి అక్కడి వరకు ఎక్కాడు. ఆడెక్కిన తర్వాత ఇంకా అప్పటికే చీకటి పడిపోయింది. ఇతను వెళ్ళాల్సిన ఊరికి వాళ్ళ ఊరు ట్రాన్స్పోర్ట్ అంతా వెళ్ళిపోయినాయి. ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు నా ఊరికి నేను ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఈ రాత్రి నా పరిస్థితి ఏందే, ఒక అపాయంలో శ్రమలో చిక్కుకున్నట్టుండానే అని దేవుణ్ణి తలంచుకొని, ప్రభువా నా పరిస్థితి చూసిన దేవుడు, నన్ను ఎరిగిన దేవుడు, నాకు సహాయం చేయటానికి నీ దేవదూతల్లో ఒక దేవదూత నాకు పంపించాయా అని చిన్న ప్రార్థన మనసులో చేసుకున్నాడంట. చేసుకొని అలాగనే
దేవుని వైపు చూస్తూ ఉంటే కొంత సమయానికి ఒక వాహనం వచ్చిందంట. వాహనం వచ్చి ఇతనున్న చోట ఆగింది. ఎక్కడికి వెళ్ళాలి, పలానూరు వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్తున్నారా అని చెప్పేసాను. వెళ్ళాడంట, ఎక్కించుకున్నాడంట. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ జర్నీలో. మాట్లాడుకుంటూ ఆ డ్రైవర్ అన్నాడంట, నేను అసలు ఈ రూట్కి ఎందుకు వచ్చానో, ఈ ఊరికి ఎందుకు వస్తున్నానో నాకే అర్థం కాలేదు అని అన్నాడట. అప్పుడు ఈ వ్యక్తి ఆశ్చర్యపోయాడంట. దేవునికి ప్రార్థన చేశా, దేవుడు నా కోసం నిన్ను పంపించాడులే అని మనసులో అనుకొని దేవునికి స్తోత్రాలు. దేవుడు నీకు సహాయం చేయటానికి ఎవరో ఒకరిని పంపిస్తాడు. కాబట్టి దీనుడివై దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయగలిగితే, దేవుని సహాయం కొరకు ఎదురు చూడగలిగితే, నీ శ్రమలన్నీ కూడా దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా దేవుని సహాయంతో నువ్వు అద్భుతమైన కృపను, అద్భుతమైన కార్యాన్ని నువ్వు అనుభవిస్తావు. కాబట్టి విధేయత చూపు శ్రమలో, దేవుని వైపు చూడు, దేవునికి ప్రార్థన చేయి. ఈ మాటలు వింటున్న నీలో ఆ విశ్వాసం, ఆ విధేయత, ఆ దీనత్వం, నీ ప్రతి శ్రమలో దీనత్వం కలిగి దేవుని యొక్క మహా అద్భుతమైన అభిషేక, అద్భుతమైన కార్యాలు నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, నీ పరిచర్యలో అనుభవించుదుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా యేసు ప్రభువా, నీ గొప్ప మాటలను బట్టి స్తోత్రాలు. భక్తుడైన దావీదు నేను శ్రమల పాలై దీనుడనైతిని అని చెప్పినప్పుడు ఆ దావీదుని మీరు తలంచుకొని ఆ పరిస్థితులన్నిటి నుంచి విడుదలిచ్చిన దేవుడు, ఇదిగో దేవా, నీ కృపను బట్టి, ప్రభువా, నీ నామాన్ని బట్టి ఈ మాటలు వింటున్న బిడ్డలు ఎవరైనా శ్రమలో ఉన్నట్టయితే నాయన సనుగులు గొనుగులు వదిలిపెట్టి నాయన విధేయత కలిగి దీనులై ఆ ప్రతి పరిస్థితి నుంచి విడుదల పొంది నీ సహాయంతో నిన్ను మహిమపరిచే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.